రాస్తాను డైరెక్ట్ గా కాల్ చేశారు. గట్టి మాట్లాడు కొద్దిగా ముందు సినిమా ప్రమోషన్ లో బాగా సినిమా ప్రమోషన్ పాయింట్ బ్యాంక్ కింద పెట్టి ఏం పెట్టడం. లావణ్య గారు మీకు కాల్ చేశారు, ఆ కాల్ రికార్డ్ బయట పెట్టారు, మీరు ఏవో బూతులు తిడుతున్నట్టు ఆమె చెప్పారు. అయ్యో మీరు బీప్ లేకుండా వింటే అర్థమైపోతుంది. నేను ఒక బూత్ మాట్లాడలేదు. నువ్వు మహిళైనా నువ్వు ఒక అమ్మని ఎలా తిడతావు అని చెప్పి నేను గట్టిగా తిట్టాను. లుచ్చా పనులు చేసే అంటే డ్రగ్స్ అమ్ముకునే లుచ్చా పనులు చేసే నువ్వు అది ఇంకా ఎలా చేయగలవు అన్నాను. ఆవిడ దాన్ని కొంచెం మార్చి లుచ్చాదానా అంటుంది. బట్ లుచ్చా పనులు అయ్యో ఆంధ్రజ్యోతి వేసారు, హెచ్ఎండి వాళ్ళు కూడా వేశారు. మీరు కావాలంటే ఆ 5 నెలల క్రితం మీ టీవీలో ఎత్తుకోండి. డ్రగ్స్ మాఫియా జల్సాలో కాలవాడి పట్టిన లావణ్య మీ జీవనంలో చూసి నేర్చుకున్నా నేను ఆవిడ గురించి. నన్ను మీరే వేసారు, మిమ్మల్ని మీరే అడుక్కోవాలి. అంటే లావణ్య ఇప్పుడు వచ్చింది కాబట్టి మీరు బయటకు వచ్చారు, లేదంటే ఇది వచ్చేది కాదా అసలు వ్యవస్థ ఇదంతా ఆమె ఎంత తగ్గిపోయింది అని చెప్పేసి. అసలు నేను ఆవిడ కోసమో ఆవిడకి అగ్నెస్ట్ గానో రాసేది కోసమో రాలేదు. మామూలుగా ఒక బయట ఇచ్చి వైరల్ అయిపోయాను. తర్వాత మీరు అందరూ అడుగుతున్నారు. అంతేగాని నాకు ఎవరి మీద కక్ష లేదు, ఎవరి మీద ఇది లేదు. బట్ రాష్ట్రానికి నేను ఖచ్చితంగా ఒక సింపథైజర్ గా ఉన్నాను. ఎందుకు అంటే అలాంటి ఒక దగ్గరుండి చూశాను. అలా సైకో బిహేవియర్, ఆ తిట్లు అవన్నీ కూడా నేను చాలా దగ్గరుండి చూశాను. అరే మనోడు బాధితుడు రా అని క్లియర్ కట్ గా అనిపించింది. అందుకే నచ్చాను. దగ్గరుండి ఆడియో రికార్డు బీప్ లేకుండా విన్నప్పుడు మీరు బీపులతో వినుంటారు. నేను బీప్ లేకుండా విన్నప్పుడు నాకు అర్థం. ఈ ఇష్యూలో ఫైనల్ గా ఎవరికి న్యాయం జరగాలని చెప్పేసి. సార్ న్యాయం అంటే ఏంటంటే సార్, మగాడికి ఎంత కష్టపడ్డా పోలీస్ స్టేషన్కి ఒక నెల రోజులు తిరుగుంటే ఆ అమ్మాయి నన్ను టార్చర్ చేస్తోంది అని చెప్తే పట్టించుకునే నాదుడు లేదు సార్. ఇప్పుడు రాష్ట్రం కూడా ఆ అమ్మాయి ఇట్లా చేస్తున్నాయంటే లేదు, పరిశీలనలో ఉంది, లీగల్ ఒపీనియన్ పంపించాం. అదే అమ్మాయి వెళ్ళి ఏ రకమైన ఆధారం లేకుండా కూడా మీరు ఇట్లాగే ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఈ రకమైన దుస్థితిలో ఇవాళ మగజాతి బతుకుతుంది. సో అందరం మీద కేసులు పెడతారన్న, కానీ కొంతమంది ఇది అలవాటు పడి ఇది ఒక దందాలాగా, ఇది ఒక మాఫియా లాగా తయారైంది. సో వీళ్ళ నుంచి మనం రక్షించుకోవడానికి మన ప్రయత్నం మనం చేయాలి. ఖచ్చితంగా తప్పుడు కేసులు పెట్టకూడదు అనేది మనం ఒక్క ఎఫ్ఐఆర్ చేస్తారు మనిషిని దీకం చేయాలి. మీరు గమనిస్తే ఇన్న రోజుల్లో ఎఫ్ఐఆర్ దాడి ఆ కేసు ఏమైనా ముందుకెళ్ళిందో వెళ్ళదు, వెళ్ళను కూడా వెళ్ళదు. ఎందుకంటే దే నో దేర్ ఇస్ నథింగ్. కాకపోతే మనం ఇచ్చేయండి వాళ్ళ మనుషుల పరువు తీసి వాళ్ళని బజార్కి ఇచ్చిన అంటే రాస్తరుణ్ హీరో కాబట్టి ఇలాంటి సంఘటనలు బయటకు వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఇంకా జరుగుతున్నాయి. కరెక్ట్ గా చెప్పారు సార్, ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అంటే మగాళ్లలో మనందరం కూడా నిజంగా చెప్పాలంటే మూగాళ్ళం మగాళ్ళం కాదు. బయటికి వెళ్ళి ఒక పోలీస్ సార్ మా ఆవిడ నన్ను కొడుతుంది, లేకపోతే నా ప్రేస్ నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుంది, ఇలా చెప్పుకుంటే పోరా సిగ్గులేదా అంటారు. నిజంగా జరుగుతుంది. ఆడియో వింటే కొట్టాడు కొడుతూ రాస్తారు. అంత కొట్టి కూడా ఆవిడ తిరిగి ఆయన మీద కేసు పెట్టారు. సో బేసికల్లీ మీరు 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 ప్రతి మగాడు కూడా ఏదో ఇట్లాంటి వాళ్ళు బారిన పడితే మనకు అర్థం అవుతుంది తప్ప జనరల్ గా మన 99% సౌమ్యంగానే ఉంటుంది. బట్ ఇలా ఒక చోట జరిగితే అంటే ఇప్పుడు ఫైనల్ గా తప్పు లావణ్య వైపు ఉంది, ఖచ్చితంగా ఆమెకు శిక్ష పడుతుంది. రాస్తరుణ్ మళ్ళీ అంటే పూర్తిగా నిజాయితీ పడడానికి నిరూపణ అవుతుందంటారు.